ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు ఈవినింగ్ డేట్ 4th అండి. సో ఈవినింగ్ 5:30 అయింది. సో ఇప్పుడు నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసాను. సో ఈరోజు ఏంటి అంటే స్పెషల్, మమ్మీ వాళ్ళు మా ఇంటికి అయితే వచ్చారు, మమ్మీ అమ్మమ్మ. సో నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టే ఒక 2 daysలో మావయ్య వాళ్ళ ఇంటి నుంచి మమ్మీ వాళ్ళు మా ఇంటికి వస్తారని చెప్పాను కదా. సో అయితే మమ్మీ అయితే వచ్చింది. సో ఈ వీడియో అంతా ఎలా రన్ అవుతుందో తెలియదు, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? బాయ్. మమ్మీ ఇలా వచ్చిన వెంటనే కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత ఆడవాళ్ళం కలిస్తే అయితే బట్టల గురించి కానీ లేదంటే వస్తువుల గురించి కానీ, లేదు అనుకుంటే వంటల గురించి కూడా ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో ఈరోజు నాకు ఒకటే గుర్తొచ్చింది, మమ్మీ వేసుకున్న ఇప్పుడు మీరు చూస్తున్న శారీ కూడా బాందిని ప్రింట్ శారీయే. సో అందుకని చెప్పి నా దగ్గర కూడా ఉంది మమ్మీ, అత్తయ్య గారు మన గుజరాత్ వెళ్ళినప్పుడు కొని తీసుకొచ్చారని చెప్పి మమ్మీకి చూపిస్తున్నాను. సో ఈ శారీ మొత్తం ఇలాగా మంచి పింక్ కలర్ అండి. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా బాందిని ప్రింట్, చిన్న చిన్న బాందిని ప్రింట్ డిజైన్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది. అది చూపిస్తున్నాను. సో ఇది ఏంటి అంటే నేను శారీ సాధారణంగా కట్టుకోవడం చాలా చాలా రేర్గా కట్టుకుంటూ ఉంటాను. అయితే ఇది శారీ డ్రెస్ కిందనన్నా కన్వర్ట్ చేసేద్దాము, లేదంటే ఏదన్నా మంచి డిజైనర్గా బ్లౌజ్ ఏమన్నా స్టిచ్ చేయించుకున్నా కట్టుకుందాం అనుకుంటున్నాను. సో అవన్నీ ఇక్కడ ఏంటంటే మమ్మీకి అవన్నీ చూపిస్తున్నాను. మమ్మీ ఇక్కడ అంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంది అని చెప్పి. నాకు తెలిసి దీని కాస్ట్ 800 ఎంతో పడిందండి. చూడడానికి అయితే అంత కాస్ట్లో అనిపించదు కానీ బట్ మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది. సో అలా కొంచెంసేపు మాట్లాడుకుంటున్నాము. శ్రావణి ఏంటి శ్రావణి రాసేసుకుంటున్నావు? నోట్స్ రాసుకుంటున్నావా? జామెట్రీ వస్తున్నా నైని, అలాగే నువ్వు కూడా రాసుకోవాలి ఏబిసిడీలు. నువ్వు రాసుకుంటావా నైని? రాసుకుంటావా? తర్వాత రాసుకుంటావా? ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, ముంత మసాలా బజ్జీలు. చూసారా? ఈ బజ్జీలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈలోగా ఏంటి అంటే మా హస్బెండ్ కూడా బయటకు వెళ్ళి ఇక్కడ బజ్జీలు, ముంత మసాలా అవి కూడా తీసుకొచ్చారు. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మా మమ్మీకి ఆల్ ఓవర్ ఇల్లు అంతా మా మమ్మీ వచ్చి 1 year అయితే కంప్లీట్ అయిపోయింది. అందుకని చెప్పి నేను ఒక 2 months బ్యాక్, అదే బిఫోర్ పొంగల్కి ముందు నేను ఇల్లంతా కంప్లీట్గా మొత్తం సర్దేశానండి. ఇంట్లో ఉండే వేస్ట్, రిపీటెడ్గా ఉన్న వస్తువులు, అలాంటి వాడలేని వస్తువులు అవన్నీ కూడా నేను కొన్నేమో మా వాచ్మెన్కి ఇచ్చాను, కొన్నేమో ఇంకా బయటకి ఇంకా పడిచేసాము. సో ఆల్ ఓవర్ ఇల్లు అంతా నేను మొత్తం సర్దేశాను. సో అందుకని చెప్పి మా మమ్మీకి ఏమేమి ఎక్కడ పెట్టానో ఏంటి అవన్నీ మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మమ్మీకి ఏంటి అంటే నేను ఎంత పని చేసినా ఎవరికన్నా చూపించి ఇది ఇలా చేశాను, ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చూపించాలని అనుకుంటాను. దాన్ని బట్టి వాళ్ళు ఏమన్నా కరెక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళు కూడా చేస్తారు కదా. హాయ్, ఏంటి నా చీర మడత పెట్టేస్తున్నావా? మళ్ళీ నేను మడత పెడతానులే. శ్రావణి ఏం తింటున్నా? ఏంటది? మూరి మిక్చర్. నైన్కి ఏం తింటుంది? కార్న్ ఫ్లేక్స్. యమ్మీ యమ్మీ. బాగుందా? అమ్మా నువ్వేం తింటున్నావు? నీ భాషలో చెప్పాలి అంటే పెడతాను. కల్ప్ మిక్సర్ ఇష్టం కాబట్టి కల్ప్ మిక్సర్ తిని. మమ్మీ వాళ్ళు వస్తే ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఏ పని చేసుకోక్కర్లేకుండా వాళ్ళే చేసేస్తారనమాట మన పనులన్నీ. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఫోల్డ్ చేసిన శారీ మీకు 2 previous వీడియోస్ ముందు నేను శారీ డ్రాపింగ్ వీడియో తీసాను కదా. సో ఆ శారీ డ్రాపింగ్ వీడియో ఇలా షూట్ చేసానో లేదో మమ్మీ వాళ్ళు ఆ టైంకి వచ్చారు. ఇంకా వాళ్ళతో మాట్లాడుకునే హడావుల్లో ఏంటంటే ఆ శారీస్ అవన్నీ ఏమి ఫోల్డ్ చేయలేదు. ఏంటంటే నాకు శారీతో ఎక్కువసేపు ఉండాలంటే చాలా చాలా
కష్టం అండి. వెంటనే ఏదైనా అకేషన్స్ పరంగా ఆ టైం వరకు వేసుకున్న తర్వాత మళ్ళీ శారీ అంతసేపు క్యారీ అయితే చేయలేను. ఇంకా తప్పదు అంటే ఇంక క్యారీ చేస్తాను, కానీ ఇంట్లో మ్యాక్సిమం డ్రెస్సెస్ అయితేనే వేసుకుంటాను. సో ఇలాగా మమ్మీకి ఏంటి అంటే అలాగా నీట్గా ఉండడం అలవాటు. సో అందుకని చెప్పి అది అలా పెట్టేసానని చెప్పి ఆ మమ్మీ కూడా అలాగా మడత పెట్టేసి అన్నీ నీట్గా చేసేస్తుంది. సో మమ్మీస్ మటుకు వస్తే వంటల్లో కానీ ఇలాంటి సైడ్ సర్దడాల్లో కానీ అవన్నీ బాగా హెల్ప్ చేస్తారు. నాకు హ్యాపీగా ఇంకా ఏ పని చేసుకోక్కర్లేకుండా చక్కగా ఇలా కూర్చుని అయితే కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉంటాను. ఇలా కబుర్లు చెప్పుకుంటున్నామో లేదో ఈలోగా మా హస్బెండ్ తెచ్చిన బజ్జీలు ఇవన్నీ స్నాక్స్ ఉన్నాయి కదా, అవి కూడా అందరం కూర్చుని అలాగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాం. మా ఫ్యామిలీ మొత్తానికి ఇలాంటి బజ్జీలు కానీ ఇలాంటివన్నీ చాలా చాలా ముంత మసాలాలు కానీ ఇలాంటివి అంటే చాలా చాలా ఇష్టం. నేను మా అత్తయ్య గారు వాళ్ళు ఊరు వెళ్ళానంటే రాజమండ్రి కంపల్సరీ బజ్జీలు అయితే కంపల్సరీ తింటూనే ఉంటానండి డైలీ. బట్ ఆ ఫ్లేవర్ ఎందుకో మనకి ఇక్కడ హైదరాబాద్లో ఆ టేస్ట్ అయితే రాదు. బట్ నాకైతే బజ్జీలు పునుగులు ఇలాంటివి అంటే చాలా చాలా ఇష్టము. సో నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మమ్మ మమ్మీ వాళ్ళు చేసినప్పుడు ఏంటి అంటే నేను ఆ బజ్జీలు అవన్నీ స్పెషల్గా ఉల్లిపాయలు ఇలాంటి కార్న్ఫ్లేక్స్ పల్లీలు ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని మరీ తినేదాన్ని. బట్ కొన్ని ఐటమ్స్లో ఏంటి అంటే నాకు ఆనియన్స్ అయితే ఇష్టం ఉండదు. బట్ ఇలాంటి స్పెషల్గా ఇలాంటి ఐటమ్స్లో అయితే నాకు చాలా చాలా ఇష్టం. ఇక్కడ ఏంటంటే అమ్మమ్మకి మిర్చి బజ్జీ ఇచ్చాను. బట్ ఏంటంటే అమ్మమ్మకి రీసెంట్గానే పళ్ళు తీయించుకుంది. సో అందుకని చెప్పి అది తినలేదని అరటికాయ బజ్జీ అయితే ఇస్తున్నానండి. సో మా నయనిక కూడా పైన బజ్జీ తినమంటే బజ్జీ తినకుండా కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ తింటుంది. కారం లేదా కోరి పెడుతున్నావా? పొల్ల పొద్దుట్లో వేసి రాసుకో. అయిపోయిందా? సగం రాసేసాను ఆల్రెడీ స్కూల్లో హోంవర్క్ పీరియడ్ ఉంటే. కూర్చో. ఫోన్ చూపిస్తుంది ఎమ్మి ఎమ్మి అని. రావణి రావణి బజ్జీ పెట్టు. హాయ్ నేను ఎవరిని తెలీదా? నీకే అదే తిన్నా మిక్సరు 2 బజ్జీ. నయనికాకి ఏంటి అంటే ఇంట్లో ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళతో అంతే ఎంజాయ్ చేస్తుంది. బట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అయ్యో వెళ్ళిపోయారులే అయ్యో డల్ అయిపోవడం అలా కూడా ఉండదండి. కంప్లీట్గా ఎవరున్నా లేకపోయినా నయనిక అయితే మాతోనే ఎంజాయ్ చేస్తుంది. అలాగే ఇంటికి వచ్చి ఎవరితోనైనా అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అగో శ్రావణి చూసారా? చూడు మేకప్ చూపించు మేకప్ మీ అన్నయ్యకి చూపించు. బ్లైండ్ మేకప్. మా చెల్లి ఇంత అందంగా ఉంటుంది, నువ్వు మేకప్ వేస్తేనే కానీ తెలియలేదు. చూసావా? ఎవరికి? దానికే నేను చేశాను. నేను కళ్ళకు గంటలు కట్టుకుంటాను కదరా. శ్రావణి కాబట్టి సక్సెస్ అయింది, భరించింది అక్కడ మేకప్ అంతే. అది కాదు, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని వాళ్ళిద్దరు మీరిద్దరు చేయండి. అలాగే వద్దులే వద్దులే. వాళ్ళకి అసలు ఏంటో కూడా తెలియదు, ఆ ప్రొడక్ట్ ఏంటో కూడా తెలియదు. సో ఇక్కడ డిస్కషన్ ఏంటి అంటే మా మావయ్య వాళ్ళ అమ్మాయికి బ్లైండ్ ఫోల్డ్ మేకప్ ఛాలెంజ్ అనేది మీకు వీడియో వచ్చింది కదా. సో ఆ వీడియోని అప్పుడే షూట్ చేశాను. దాని తర్వాత ఎలా ఉందని చెప్పేసి అందరికీ అయితే చూపిస్తున్నాము.
ఈలోగా నయనక కూడా టీవీలో ఇలాగ సాంగ్స్ అవన్నీ పెట్టుకుని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి ఇలా డ్యాన్స్ అవన్నీ చూపిస్తుంది. సో ఈలోగా ఏంటంటే నైట్ డిన్నర్ టైం అయితే అయిపోయిందండి. అందు గురించి అని చెప్పి నైట్ డిన్నర్కి కొంచెం స్పెషల్గా ఉండడం గురించి అని చెప్పి ఇక్కడ ఎండు జీడిపప్పుతో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో పచ్చి జీడిపప్పుతో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ మనకి పచ్చి జీడిపప్పు ఏంటంటే ఇంకొక 2 monthsలో మనకి దొరుకుతుంది. బట్ ఈ టైంలో అయితే దొరకదు కదా. అందు గురించి అని చెప్పి ఇక్కడ ఎండు జీడిపప్పుతోనే ఒక 2 గంటల ముందు నానబెట్టేశాను ఈ జీడిపప్పు. ఇక్కడ నేను 3/4 kg దాకా జీడిపప్పు అనేది తీసుకుని ఒక 2 గంటల వరకు నానబెట్టిన తర్వాత బాగా వాష్ చేసుకుని ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండీ పెట్టేసుకుని అందులో ఒక 3 tablespoons దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇలా ఆయిల్ హీట్ అవుతున్న టైంలోనే ఇక్కడ నేను 4 ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. ఈ కర్రీ ఏంటి అంటే మమ్మీయే చేస్తుంది. సో ఏంటి అంటే ఇలా కంప్లీట్గా మమ్మీ స్టైల్లో ఎలా చేస్తుందో సో ఆ కర్రీ స్టైల్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇలాగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కూడా ఆనియన్స్ కొంచెం సేపు త్వరగా ఫ్రై అవ్వడం గురించి అని చెప్పి ఇందులో నేను రాక్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. మీ ఇష్టమైతే మామూలు ప్లెయిన్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇలాగా సాల్ట్ వేసుకోవడం వలన మనకి ఆనియన్స్ అవన్నీ చాలా ఫ్రై అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. దాని తర్వాత ఒక 1/2 teaspoon దాకా పసుపు కూడా యాడ్ చేసుకుని ఇలాగా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ రెసిపీ ఏంటంటే ఇలా పచ్చి జీడిపప్పుతో అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఆ పచ్చి జీడిపప్పుతో పాటు ములంకాడ కానీ ఇవన్నీ వేసుకుని చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ సమ్మర్లో ఏమన్నా పచ్చి జీడిపప్పు దొరికితే ఇదే విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఆనియన్స్ అనేది ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసింది మమ్మీ. ఇక్కడ 1.5 tablespoon దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసింది. దీని తర్వాత ఏంటంటే కొంచెం ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం తక్కువ అవుతుంది అనిపిస్తే అందుకని చెప్పి ఇంకో 2 tablespoons దాకా ఆయిల్ అనేది కూడా యాడ్ చేసేసుకుందండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంది. ఇలా ఫ్రై అయిన దాంట్లోనే ఇక్కడ ముందుగానే నానబెట్టి పెట్టుకున్న ఈ జీడిపప్పుని కూడా ఇలాగా యాడ్ చేసేస్తున్నామండి. సో ఏంటి అంటే నాన్ వెజిటేరియన్ వాళ్ళకి స్పెషల్ డిషెస్ అంటే చికెన్ మటన్ ఇలాంటివి ఎలాగో వెజిటేరియన్ వాళ్ళకి కూడా పన్నీర్ మష్రూమ్ ఇలాంటి దాంతో పాటు ఈ జీడిపప్పు కర్రీ కూడా చాలా స్పెషల్ ఐటమ్. వెజిటేరియన్ వాళ్ళు కూడా కంపల్సరీ ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి పచ్చి జీడిపప్పు వస్తే మిస్ చేసుకోకుండా సేమ్ నేను చూపించిన విధంగానే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ ఇలాగా మనకి జీడిపప్పు అవన్నీ ఫ్రై అవుతున్న టైంలోనే ఇక్కడ నేను 2 tablespoons దాకా కారం అదే మసాలా కారం అంటారు కదండి, మసాలా కారం అనేది ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాము. సో కలర్ చూసారు కదా ఎంత రెడ్గా ఉందో. సో చాలా చాలా కర్రీ అయితే ట్రస్ట్ మీ చాలా యమ్మీగా వచ్చింది. సో వన్స్ ఇలాగా కారం అనేది వేసిన తర్వాత ఇక్కడ నేను గసగసాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఒక 2 tablespoons దాకా గసగసాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ యాడ్ చేయడం వలన మనకి గ్రేవీ కూడా ఒక మంచి థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. సో దీని తర్వాత నేను 2 tablespoons దాకా వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి 2 కలిపేసుకున్నాము. సో అది 2 tablespoons దాకా వేసుకున్నాను. కంప్లీట్గా 1 tablespoon దాకా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసి ఈ మసాలా పౌడర్స్ అన్నీ ఈ జీడిపప్పు అవన్నీ బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ జీడిపప్పు ఉడకడం గురించి అని చెప్పి తగినంత వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో మేము పెనంలో చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువే తీసుకున్నామండి. మీరు ఇక్కడ ఇలాగే చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కుక్కర్లో చేసుకుని ఒక 2 whistles ఎక్కువ కూడా కాదు 2 whistles మీరు విజిల్స్ పెట్టుకుని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటే మీకు జీడిపప్పు కూడా కొంచెం మెత్తగా బాగానే అయిపోతూ ఉంటుంది. సో మాకేంటంటే కొంచెం ఎక్కువ టైం అయితే పడింది జీడిపప్పు అనేది మనకి బాయిల్ అవ్వడం గురించి అని చెప్పి. ఇలా వన్స్ ఇలాగా బాయిలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా అబ్జర్బ్ అయిపోయేంత వరకు మనం కుక్ చేసుకుని సర్వింగ్ డిష్లోకి తీసేసుకుంటే యమ్మీగా ఉండే జీడిపప్పు కర్రీ అనేది మనకు రెడీ అయిపోయినట్టండి. ఇక్కడితో నా వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఒకవేళ కనుక మీరు నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది. అది కూడా ట్యాప్ చేస్తే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.